ఎస్ నిర్మాతలు సినీ కార్మికులకు మధ్య ఏకాభిప్రాయం అయితే కుదరలేదు. దాదాపు 3 రోజుల నుంచి కూడా సినీ కార్మికులు సమ్మె చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. 30% వేతనాలు పెంచాలి అని అంటూ ఇటు కార్మికులు అంటూ ఉంటే, లేదు 10% పెంచుతాము అంటూ నిర్మాతలు అంటూ ఉన్నారు. దీంతో సస్పెన్స్ అయితే అలాగే కొనసాగుతోంది. పెద్దన్న పాత్ర పోషిస్తోన్న చిరంజీవి దగ్గరకైతే ఈ విషయం వెళ్ళింది. షూటింగ్లను ప్రస్తుతం అడ్డుకుంటూ ఉన్నారు కార్మికులంతా కూడా. మొన్న అన్నపూర్ణ స్టూడియోస్లో అడ్డుకున్నారు, ఇవాళ సారథి స్టూడియోస్లో అడ్డుకున్నారు. సినిమా కష్టాలు అంటే ఏంటో ఇప్పుడు ప్రస్తుతం సినీ కార్మికులు చూస్తూ ఉన్నారు. సాధారణంగా ప్రతిరోజు సినిమా ఉంటేనే, అంటే సీజనల్, మా పని అంతా కూడా సీజనల్ అంటూ ఉన్నారు. సినిమా ఉంటేనే మేము బతుకుతాము, లేకపోతే సినిమా లేదు అని అంటే, ఒకవేళ ప్రొడక్షన్ హౌస్లో సినిమా లేకపోతే మాకు ఎటువంటి వేతనాలు కూడా అందవు. కాబట్టి మాకు కనీస వేతనాలు ఉండాలి, ప్రతి సంవత్సరం కూడా ఇంత మేర పెంచుతామని గతంలో మాకు వాగ్దానం చేశారు. ఇప్పటి వరకు కూడా అవి కంప్లీట్ చేయలేదు అంటూ కార్మికులు అంతా కూడా ధర్నా చేపడుతూ ఉన్నారు, సమ్మె చేస్తూ ఉన్నారు. రైట్, మా ప్రతినిధి విజయ్ ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. విజయ్, 3 రోజుల నుంచి కూడా సినీ కార్మికులు సమ్మె చేస్తూ ఉన్నారు. ఒక కొలిక్ వస్తుందేమో బహుశా రేపు అని అనుకుంటున్నారు. మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటో ఒకసారి చెప్పండి. అయితే సినీ ఇండస్ట్రీలో, తెలుగు చలనచిత్ర సీమలో అయితే వివాదం అయితే కూడా కొనసాగుతూనే ఉంది. ఇటు నిర్మాతలకి, మరొక వైపు సినీ కార్మికులకు సంబంధించినటువంటి అంశం ఏదైతే వేతనాల పెంపు విషయం ఏదైతే ఉందో పూర్తిగా ఇంకా కూడా కొలిక్కిరానటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే 30% వరకు కూడా మాకు వేతనాలు పెంచాలంటూ అటు 24 క్రాఫ్ట్స్కి సంబంధించినటువంటి సినీ కార్మికులు అయితే చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి 10% వేతనాల వరకు మాత్రమే పెంచగలుగుతామని చెప్పేసి ఇప్పటికే నిర్మాతలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ సినీ కార్మికులు మాత్రం, అంటే సినిమా ఏదైతే షెడ్యూల్ ఉంటేనే మాకు 4,000 లోపలికి వెళ్తాయి, మేము అన్నం తినగలుగుతాం. కానీ అలాంటి పరిస్థితుల్లో మేము ఇప్పుడు సమ్మెను చేస్తూ 3 రోజుల నుంచి నిరవధిక సమ్మెను చేస్తూ ఉంటే కొంతమంది కావాలని చెప్పి కూడా ఇటు సినిమా షూటింగుల్లో పాల్గొంటున్నారంటూ పవన్ కళ్యాణ్కు సంబంధించినటువంటి సినిమా షూటింగు అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతుంటే కూడా అక్కడ కూడా ఈ గొడవకైతే దిగారు. అంటే ఆ సినిమా షూటింగ్ని ఆపివేయాలంటూ కూడా వాగ్వాదానికి దిగారు. మరొక పక్క ఈరోజు సారథి స్టూడియోలో, ప్రజెంట్ మనం సారథి స్టూడియో వద్ద అయితే ఉన్నాము. సారథి స్టూడియోలో జరుగుతున్నటువంటి ఒక సీరియల్కు సంబంధించినటువంటి షూటింగ్ని కూడా అటు కాస్ట్యూమ్ డిజైనర్స్ కొంతమంది అనుమతి లేకుండా, అటు యూనియన్కు సంబంధించి కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా వాళ్ళు వచ్చి ఈ షూటింగ్లో పాల్గొంటున్నారు అన్నటువంటి ఆ యొక్క కారణంతో ఇటు ఇరు కాస్ట్యూమ్ డిజైనర్ల మధ్య అయితే కొంత వాగ్వాద పరిస్థితి నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రొడ్యూసర్స్ అందరితో కూడా మాట్లాడుతున్నామంటూ సినీ కార్మికులు చెప్తా ఉన్నారు. బట్ సినీ కార్మికులు ఇప్పటికే అటు లేబర్ కమిషనర్ కూడా కలిసినటువంటి సందర్భం అయితే నెలకొంది. ఇప్పటికే అంటే ఇప్పుడు పెద్దన్న పాత్ర పోషిస్తున్నటువంటి తెలుగు సినిమా అంటే తెలుగు చలనచిత్ర సీమకి పెద్దన్న పాత్రగా ఉన్నటువంటి చిరంజీవి గారి వద్దకు కూడా ఈ యొక్క విషయం అయితే వెళ్ళింది. దానికి సంబంధించి మొత్తం వెంటనే అటు చిరంజీవి గారు కూడా నేను వెంటనే దీనికి సంబంధించి నిర్ణయం తీసుకోలేను, సుమారుగా 2-3 రోజులు అయితే పడుతుంది. ఎందుకంటే ఇటు నిర్మాతల తరపు నుంచి వాదనలు విన్నాను కాబట్టి అటు సినీ కార్మికుల నుంచి కూడా నేను వాళ్ళ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి, వాళ్ళతో మాట్లాడిన తర్వాత దీనిపైన ఒక నిర్ణయం తీసుకుందామంటూ కూడా అటు ప్రొడ్యూసర్స్కి అయితే చెప్పినటువంటి ఇప్పటికే ప్రొడ్యూసర్స్ అందరూ కూడా వేతనాల పెంపు పక్కన పెడితే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కంటే ఎక్కువ జీతాలు ఉన్నాయని విశ్వప్రసాద్ అంటాం కావచ్చు, లేకపోతే బయట ప్రాంతాల నుంచి ఇక్కడ తీసుకొచ్చి పనిచేస్తున్నారు. దీని మీద కూడా కార్మిక సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే ఒక కార్డ్ అనేది ఈ యొక్క సినీ కార్మికులందరికీ కూడా ఒక ఐడి కార్డ్ అయితే ఉంటుంది. దానికి సంబంధించి కొంత అమౌంట్ని కూడా పే చేసి వారి యూనిట్ల ద్వారా వీళ్ళందరూ సినిమాకారు, అంటే లైట్మెన్స్ దగ్గర నుంచి ఎవరైతే మనకు ఆ సెట్లో పనిచేసేటువంటి సెట్ బాయ్స్ కావచ్చు, ఆర్ట్ డైరెక్టర్స్ కావచ్చు, అందరూ సినిమాకి సంబంధించినటువంటి 24 క్రాఫ్ట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తమ కార్డ్స్ ద్వారా, తమ ఐడి కార్డ్స్ ద్వారానే ఈ షూటింగ్లకు అయితే వెళ్తుంటారు. సో అలాంటప్పుడు బయటి వ్యక్తుల్ని తీసుకువచ్చి బయటి వాళ్లకు, అంటే వీళ్ళకి ఇచ్చేటువంటి వేతనాల కంటే తక్కువ వేతనాలు ఇస్తూ వాళ్ళతో పని చేయించుకుంటే ఇక్కడ మేమెందుకు అన్నటువంటి వాదనను హైదరాబాద్, అంటే తెలుగు చలనచిత్ర సంబంధించినటువంటి చిత్ర పరిశ్రమకు సంబంధించినటువంటి కార్మికులు అయితే ముందుకు తీసుకొస్తున్నారు. అయితే గతంలో ఇచ్చినటువంటి హామీ మేరకు మాకు ఈ వేతనాలు పెంచుతామని చెప్పారు. కానీ ఇప్పుడు మాత్రం ఆ వేతనాల పెంపు విషయంలో అసలు మాకు కనీసం వాళ్ళు సహకరించకుండా ఉన్నటువంటి వేతనాలు కూడా సరిగా ఇవ్వట్లేదంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్ విజయ్.